మనకి ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ ఎట్లుంటాయో హమాస్ తీవ్రవాదులకి డ్రోన్ ఫోర్సు లేకపోతే దరిద్ర ఫోర్సులు అన్నీ ఉంటుంటాయి. అట్లాంటి డ్రోన్ ఫోర్స్ అనేటువంటిది తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇటు పక్కన ఇజ్రాయెల్ మీదకి దాడిలో, ఇజ్రాయెల్కి సపోర్ట్గా వచ్చేటువంటి దేశాల మీదకి దాడిలో, యుద్ధ నౌకల మీదకి దాడిలో, వాణిజ్య నౌకల మీదకి దాడిలో, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రాంతాల మీద దాడిలో ఇట్లాంటివి ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నటువంటి శిక్షణ ఇచ్చినటువంటి వాడు. ఇప్పుడు ఇంతవరకు సాధారణ పౌరుల మరణాలకు కూడా కారణమవుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఎస్పెషల్లీ టార్గెటెడ్ అటాక్ చేస్తుంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ కొట్టినటువంటి అటాక్, ఈ డ్రోన్ చీఫ్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ దెబ్బకి హిజ్బుల్లాకి సంబంధించిన డ్రోన్ చీఫ్ అలీ హుస్సేన్ బర్జీ చచ్చాడు. సీనియర్ హిజ్బుల్లా కమాండర్ అలీ హుస్సేన్ బర్జీ హ్యాస్ బీన్ కిల్డ్ ఇన్ అన్ ఇజ్రాయలీ స్ట్రైక్. హీ వాజ్ రిపోర్టెడ్లీ కిల్డ్ వెన్ హిస్ కార్ వాజ్ హిట్ ఇన్ ద టౌన్ ఆఫ్ కిర్బెట్ in the Lebanon. Barji was alleged the commander of Hezbollah's aerial forces in southern Lebanon. As per the Israeli Defense Force, the attack took place during the funeral of Hezbollah commander. ఇది నిన్ననే చెప్పుకున్నాం. అయితే ఆ చావు వాడిదా కాదన్న ధృవీకరణ కాలేదు, ఇప్పుడు ధృవీకరణ అయింది.